ప్రైజ్ లార్డ్ బాక్స్. లార్డ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన నా ప్రియ సంఘానికి, స్నేహితులకు, లైవ్ వీక్షిస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభాద వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు ఈరోజు కృప చూపించాడు కనుక కొద్ది నిమిషాలు ఈ ఆదివారపు ఆరాధన లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మోకరించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తుడా నా యేసప్పా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా నా తండ్రి, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ప్రభువా నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను ఆరాధించుటకు తండ్రి నీ కృప మాకు దయచేయండి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జీవమానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపగల దేవా, కృపామయుడా, మహిమ ఘనత నీకే దేవా. యేసయ్యా కృపామయుడా, యేసయ్యా దయామయుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా దయామయుడా. కృపగల దేవా,
కృపామయుడా, మహిమ ఘనత నీకే దేవా. నీవు లేనిదే నేను లేను, నీ కృప లేనిదే జీవించలేను. నీవు లేనిదే నేను లేను, నీ కృప లేనిదే జీవించలేను. మరొకసారి, నీవు లేనిదే నేను లేను, నీ కృప లేనిదే జీవించలేను. యేసయ్యా కృపామయుడా, యేసయ్యా దయామయుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా దయామయుడా. కృపగల దేవా, కృపామయుడా, మహిమ ఘనత నీకే దేవా. కృపగల దేవా, కృపామయుడా, మహిమ ఘనత నీకే దేవా. పరిశుద్ధుడు అని తండ్రి, కృపగలను వాడా, నీ కొందనాలు. ఇదిగో ప్రభువా నాయన, నీ దృష్టి మా మీద ఉన్నప్పుడు మా బ్రతుకులు చిరంజీవిగా జీవిస్తాయి. అవును ప్రభువా, నీ కృప మా పక్షంగా నిలబెడుతున్నందుకు స్తోత్రం. ఇదిగో కొద్ది నిమిషాలు ప్రభువా వాక్య ప్రకటన చేయుచుండగా తండ్రి, నన్ను మరుగుపరిచి నీ ప్రజలకు అనుకూలమైన వర్తమానాన్ని ప్రభువా మీరు అనుగ్రహించండి, కృప చూపించండి, అద్భుతాలు చేపట్టి నడిపించి మేలు చేయమని, మహిమ మీరు పొందుకోమని, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ సర్వశక్తుడగు యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ, గ్లోరీ. దేవుని సముఖంలో ఈ ఉదయకాల సమయాన్న కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మేము యథావిధంగా చదువుతున్న కీర్తన భాగములో నుండి 72వ సంకీర్తన 14వ చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంది. 72వ సంకీర్తన 14వ చరణంలో ఇలాగు రాయబడింది: కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణములను విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా నుండగా అతడు చిరంజీవియగును. షేబా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతని పొగుడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని సమ్ముఖంలో ఉన్న మనమందరం కూడా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని సమ్ముఖంలో ఉన్న మనం కూడా ఆయన సన్నిధిలో ఉన్నాం. దేవుని లేఖనం సెలవిస్తుంది, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా నుండును. దేవునికి మహిమ కలుగును గాక.
అతని దృష్టికి ప్రియముగా ఉండును. ఈరోజు వాక్యం ఏంటంటే ఆయన దృష్టికి నీవేళ. దేవుని సముఖంలో ఉన్న మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఉన్న మనందరము ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన దృష్టికి ఇక్కడ అంటాడు, అలాగూ ఆయన దృష్టికి ఇష్టముగా ఉన్నవాడు అతడు చిరంజీవి యగును, శేభా బంగారము అతనికి ఇయ్యబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతనిని పొగుడెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియ స్నేహితులారా, సంఘమా, సమాజమా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన దృష్టికి నీవేళ. వాక్యం సెలవిస్తుంది ఆయన దృష్టికి మనం ఎలా ఉన్నాము అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది ఆయన దృష్టికి ఇష్టముగా ఉంటే నీ జీవితకాల ఆయుష్ పెరుగుతూ ఉంది. శేభా బంగారము అతనికి ఇయ్యబడును అన్నారు. అంటే ఘనతలు కొదువు లేకుండా, ఐశ్వర్యము కొదువు లేకుండా, ఆశీర్వాదాలు కొదువు లేకుండా దేవుడు నిన్ను ఉంచుతానని లేఖనం ద్వారా సెలవిస్తున్నాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తుంది దినమంతయు అతని క్షేమము కొరకే మనుషులు ప్రార్థన చేస్తారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దినమంతయు మనుషులు ఎవరైతే దేవుని దృష్టికి అనుకూలంగా ఇష్టంగా జీవిస్తారో వారు అద్భుతమైన రీతిలో ఫలిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని దృష్టికి అనుకూలంగా, ఇష్టంగా, లేకపోతే ఆయనకి నచ్చినట్లుగా జీవించాలని దేవుని లేఖనాలు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడుతూనే వస్తున్నాయి. అయితే మనుషులు మాత్రం ఆ అనుకూలతలోనికి రావటం లేదు. ఏ అనుకూలతలోకి వస్తున్నారంటే ప్రియ కుటుంబం, మనుషులు మాత్రం మనుషుల దృష్టికి ఇష్టమైనట్లుగా లేకపోతే జీవించే ప్రయత్నాలు చేస్తారు. మన ఉదాహరణ చూసుకుందాం. క్రొత్త బట్టలు కట్టుకొని, క్రొత్త బట్టలు వేసుకొని ఆ బట్టలను బయటకు వచ్చి ఎలాగున్నాయి నా బట్టలు అని అడుగుతాం. లేదా బంధువులు పిలిచి భోజనం పెట్టిన తర్వాత అమ్మ వంటలు ఎలాగున్నాయి అని అడుగుతాం. లేదా చక్కటి ఇల్లు కట్టుకొని బంధువులు పిలిచి ఇంట్లోకి తీసుకొచ్చిన ఇల్లు ఎలాగుంది అని అడుగుతాం. అంటే మనుషులకు ఇష్టమైనట్లుగా మనం అన్నీ చేస్తాం. కానీ దేవునికి ఇష్టమైనట్లుగా మనం అన్నీ చేయగలిగితే నీకు భూమి మీద ఉన్న ఆశీర్వాదాలతో పాటు దైవ సంబంధమైన దీవెనలు ఏది కొదువ ఉండదని దేవుని లేఖనము స్పష్టంగా చెప్తుంది. భూ సంబంధమైన వాటిపై ఉన్న ఏ కొదువ లేకుండా దైవ సంబంధమైన దీవెనలతో పాటు భూ సంబంధమైన దీవెనలు కూడా నీకు స్పష్టంగా ఇవ్వబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎలా అంటే మనుషులకు ఇష్టమైనట్లుగా ఉండటం కాదు, దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి ఇష్టమైనట్టు, దేవునికి అనుకూలంగా. నేనంటాను, చాలా కఠోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒకరినితో ప్రేమతో కౌగులించుకునే స్థితి ఈ రోజుల్లో లేదు.
ఒకరితో ఒకరు సహవాసం కలిగి కొద్ది నిమిషాలు మాట్లాడుకుందామన్న పరిస్థితి లేదు. అంటే ఇప్పటి వరకు మనుషులు నన్ను ఇతరులు మెచ్చుకుంటే బాగును అనుకుంటూ అన్ని చేసుకుంటూ వచ్చారు. అందుకని ఆ ఇతరులు, ఆ మనుషులు ఇప్పుడు మనం పలకరించడానికి రారు, మనల్ని ప్రేమించడానికి రారు, మనకు కావలసింది పెట్టరు, లేదా మనతో కలిసి మాట్లాడలేరు. అలాంటి పరిస్థితికి వచ్చేసాం. అంటే ఎప్పుడో వస్తుంది ఆ పరిస్థితి అనుకున్నాం, కానీ ఇప్పుడే వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడే వచ్చేసిన ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయన దృష్టికి అనుకూలంగా జీవిస్తే ఈ పరిస్థితుల్లో కూడా నేను నిన్ను విడువను, ఎడబాయనని చెప్పారు. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను విడువను, ఎడబాయను. ఈరోజు ప్రియ స్నేహితులారా, మనము దేవునికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకుంటూ ఈ లోకంలో జీవించాలి. అలాంటి లేని పక్షమున మనము దేనికి పనికి రాకుండా పోతాము. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో ఉన్న మనం అందరం కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అలా అర్థం చేసుకున్నప్పుడు మనం అన్ని విధాలుగా ఫలభరితంగా మార్చబడతాం. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి, స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందిగా బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తురాలను గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. ఆ యవనస్తురాలు ఎవరు అంటే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనములో ఇలాగు రాయబడి ఉన్నది. ఆ చిన్నది ఆయన దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకై వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత్తులను అంతఃపురములోనికి అతి శ్రేష్టమైన స్థలమును ఉందుంచెను. దేవునికి స్తోత్రం. చూడండి, రాజుగారు ఆరిషవేషు రాజు యొక్క తనకు కావలసిన రాణిని ఎన్నుకున్న పరిస్థితుల సందర్భంలో ఇక్కడ స్పష్టంగా రాయబడ్డది. ఏంటో తెలుసా? చాలా స్పష్టంగా రాయబడ్డది. ఆ చిన్నది ఆయన దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందును. నేనంటాను, ఇక్కడ రాజుగారి దృష్టికి ఇంపైన దానిగా కనబడ్డదని లేఖనం సెలవిస్తుంది. ఒకసారి ఎస్తేరును మనము వెనక్కి వెళితే, తన కుటుంబంలో ఆమెకు ఆ పరిస్థితి లేదు. ఏ పరిస్థితి? కుటుంబానికి అంత ఇష్టమైన దానిగా లేదు. లేని పక్షమున ఈమె ఎన్నికకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎన్నికలో రాజుగారు చూస్తూ ఉన్నారు. ఇంకా సెలక్షన్లోనే, ఈ సెలక్షన్లో చూసినప్పుడు అందరినీ చూశాడు. అందరూ లైన్లో ఉన్నారు, అందరికన్నీ ఏర్పాట్లు చేసేసారు. సెలక్షన్ 6 నెలల తర్వాత జరుగుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే మొట్టమొదటి చూపులోనే ఆమె మీద దృష్టి ఉంచాడంట. ఇంపైన దానిగా, అనుకూలమైన దానిగా కనబడదంట. తల్లిదండ్రులకు లేదా బంధువులకు కనిపించలేని ఎస్తేరు రాజుగారికి ఎలా కనబడ్డదండి? మనం ఆలోచన చేసుకోవాలి. కుటుంబంలో తన పినతండ్రి పినతల్లికి
అంత ఇష్టంగా కనబడలేని ఎస్తేరు రాజుగారి దృష్టికి ఇంపైన దానిగా ఎలా కనబడది అని ఆలోచన చేస్తే కుటుంబానికి తెలియదు ఏమని, ఈ ఎస్తేరు దేవుని దృష్టికి అనుకూలంగా జీవిస్తున్న మాట కుటుంబానికి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎస్తేరు జీవితంలో కుటుంబములో ప్రథమ స్థానం లేకపోయినప్పటికీ కూడా రాజుగారి దగ్గరకు వచ్చేటప్పటికి రాజు దేవుని మనస్సు అతని వైపు, ఆమె వైపు పెట్టి, చెప్పాలంటే మొదటి సెలక్షన్లోనే ఆమె కరకట్ట కాబట్టి ఆమెకు పరిమళ క్రియల కొరకై వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంట నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి, దేవునికి స్తోత్రం చెప్పండి, ఏం చేశాడంటే తెలుసా, రాజు ఇంట్లో నుండి భోజనాలు పంపించాడు. అంతేకాదు, రాజు ఇంట్లో పనిచేసిన 7 ఆడపిల్లలను సహకారిగా ఆమె దగ్గరకు పంపించారు. అంటే ఈమె ఇంకా ఎన్నిక కాలేదు. కాకపోయినప్పటికీ కూడా దేవునికి అనుకూలంగా ఆమె జీవించినందుకు, ఇక్కడ మనం ముందు వాక్యం చదువుకున్న కీర్తన భాగంలో 72:14 చరణంలో 2 లైన్లు అన్నాడు కదా, ఏమని, వారి ప్రాణము ఆయన దృష్టికి, ఏమన్నాడు, వారి ప్రాణము ఆయన దృష్టికి ప్రియముగా ఉండును, అతడు చిరంజీవి యగును, శేబా బంగారము అతనికి ఇయ్యబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ స్నేహితులారా, మన జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరి దృష్టికి, దేవుని దృష్టికి ఆమె అనుకూలంగా జీవించింది కనుక ఇంకా ఈ రాణిగా సిద్ధపరచబడడానికి సమయము చాలా ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి సమయంలోనే రాజుగారు తన ఇంటిలో నుండి భోజనాలు, తన ఇంటిలో నుండి వస్తువులు, తన ఇంటిలో నుండి ఆడపిల్లలను పంపించి చక్కటి వ్యక్తిగా ఎన్నుకొని అతడు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తులను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలములను ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మామూలు స్థలం కాదంట, అతి శ్రేష్టమైన స్థలాన్ని రాజుగారు ఎస్తేరు కొరకు ఏర్పాటు చేశాడు. అంటే నేను అంటాను, ఇంకా తర్వాత భాగం మనందరికీ బాగా తెలుసు. అంటే చక్కటి వస్త్రాలు ఆమెలో లేవు, చక్కటి ప్రవర్తన ఆమెలో లేదు, చక్కటి విధానాలు ఆమెలో లేవు. కానీ దేవుని దృష్టికి ఆమె చాలా చాలా క్లియర్ కట్గా ఉంది కనుక ప్రారంభ సమయంలోనే ఎన్నిక చేయబడి అక్కడికి వచ్చి కూర్చుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, రాజగృహంలోంచి ఎవరికి భోజనాలు వస్తాయి? రాణిగారికి వస్తాయి. ఈమె రాణి కాలేదు. రాజగృహంలో నుంచి వస్త్రాలు ఎవరికి వస్తాయి? రాణిగారికే వస్తాయి. రాజగృహంలో నుంచి పనికత్తులు ఎవరికి వస్తారు? రాణిగారికే వస్తారు. చెప్పాలంటే ఇక్కడ అన్నాడు, కింద వచ్చిన వాళ్ళు అంటాడు, ఆ కింద లైన్లు అంటాడు, ఆమెకు అతి శ్రేష్టమైన స్థలాన్ని ఇవ్వడం జరిగిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నిక కాలే, మీకు అర్థం చేసుకోండి, ఆమె రాణిగా ఎన్నిక కాలే. ఎన్నిక కాకముందే దేవుని దృష్టికి ఆమె ఇంపైన దానిగా, ఇష్టమైన దానిగా జీవించింది కనుక, దేవుని దృష్టికి ఇష్టమైనది కనుక రాజు మనస్సు యావత్తును ఎస్తేరు మీదే కేంద్రీకృతం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియ స్నేహితులారా, అంటే మనుషుల మెప్పు కొరకు మనం ఏం చేసినా దానివల్ల ఉపయోగము లేదండి.
అంటే కష్టకాలములో దేవునితో అనుకూలమైన సంబంధాలు కలిగినప్పుడు, దేవుడు తనకు సమయం వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి సమయం వచ్చినప్పుడు, హల్లెలూయా, దేవునికి సమయం వచ్చినప్పుడు ప్రియ స్నేహితులారా, ఆ సమయములో నేను అంటాను, దేవుడు తనకున్నదంతయు బయట పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనుషులు ఏం చేయాలి? ఆయన దృష్టికి అనుకూలమైన జీవితం కలిగి ఉండాలి. ఆయన దృష్టికి శ్రేష్టమైన భావాలు కలిగి ఉండాలి. ఆయన దృష్టికి చాలా విలువైన వారిగా మనం నిలబడాలి. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము ఈ విషయాన్ని, ఎస్తేరు జీవితం ప్రారంభ దశ, రాజ్య సింహాసనమును అధిష్ఠించబడడానికి ఈమె ప్రారంభ దశలోనే మొత్తం రాజు మనసును దోచుకున్నట్లుగా లేఖనమును సెలవిస్తుంది. నేనంటాను, ఇక్కడితో అయిపోయింది. దేవుని ప్రియ మైనవారులారా, ఈ అన్ని వస్తువులు, బంగారాలు, ఆభరణాలన్నీ పంపించిన తర్వాత మనందరికీ తెలుసు ఆమె ఏమీ ధరించుకోలేదని. ఎలాగొచ్చిందో, ఎలాగైతే రాజగృహంలో ప్రవేశించిందో, ఆ ప్రవేశించిన విధానాన్నే చివరి దాకా కనుపరుచుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన స్థలం వచ్చింది, శ్రేష్టమైన వస్తువులు వచ్చాయి. రాణి గారి దగ్గర పనిచేసిన యవన కనుకులు వచ్చారు, అందరూ వచ్చారు. నేనంటాను, వీరందరినీ పక్కన పెట్టి ఎవరిని ఆమె తీసుకొని అంతఃపురంలో అడుగు పెట్టిందో ఆయనతోనే చివరికి ఎప్పుడు దాకా ఎన్నిక ఏర్పాటులోకి వచ్చేటప్పటికి ఆయనతోనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరు ఆయన అంటే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఆయన అంటే దేవుడు. ఆయనను కూడా తెచ్చుకుంది, ఆయనతోనే ఉంది, ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించింది గనుక దేవుడు ఆమెను సింహాసనమును అధిష్ఠించేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. 15వ చరణంలో కీర్తన భాగంలో అంటాడు, అతడు చిరంజీవి యొగును, శేబా బంగారము అతనికి ఇయ్యబడును. అంతేకాదు, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతనిని పొగుడెదరు. దేవునికి స్తోత్రం చెప్పండి. అతని కొరకు ప్రార్థన చేసే వారిని ఏర్పాటు చేస్తారంట. ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? ఎవరైతే దేవునికి ఇష్టమైన వారిగా, ఆయన దృష్టికి అనుకూలమైన వారిగా జీవిస్తారో వారికి అత్యధికమైన ఆయుస్సునిస్తాను, వారు చిరంజీవి అగుదురుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనుషుడు సుఖంగా జీవిస్తే చాలు, నాకంతా అయిపోతుంది అనుకుంటారు. నేనంటాను, సుఖ జీవితంలో ఏమీ లేదండి. సుఖం అనుభవించవచ్చు. అది ఎవరి దగ్గర అంటే దేవుని సముఖములో, దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టమైన వారిగా సుఖమును అనుభవించవచ్చు. కానీ ఆయనకి దారి తప్పి వెళ్ళామా మనకు సుఖం లేకుండా పోతుంది. నేను అంటాను, ప్రస్తుత కాలంలో అన్ని విషయాలలో మనిషికి భయం పట్టుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనిషికి చాలా భయం పట్టుకుంది. ఎంత భయం పట్టుకుందంటే సుఖంగా జీవించడానికి లేదు. కాయగూరలు కొట్టుకెళ్తే అనుమానం, ఈ కాయగూరలు పట్టుకుంటే ఎవరైనా కరోనా పేసి పెట్టుకున్నాడేమో డౌట్. మాంసం కొట్టు దగ్గరికి వెళ్తే మొన్న అదే చెప్పారు, మాంసం కొట్టినాడు కరోనా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ వచ్చేసిందని చెప్పారు. అంటే తినే పదార్థంలో భయము, ఏంటి త్రాగే నీరులో భయం, కొనుక్కున్న వస్త్రాలలో భయం, అంతా భయం 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 భయం. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న భయం. ఎందుకు భయం వచ్చిందంటే సుఖములో నుండి భయము బయటకు వచ్చింది. ఎస్తేరు సుఖముగా జీవించాలని ఇప్పుడు తన మనస్సును డిజైన్ చేసుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని మహిమార్థమై ఉన్న మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ ఎన్నిక చేయబడిన తర్వాత ఎస్తేరు రాణి అయిపోయింది. ఇంకా చెప్పాలంటే
యూదులందరినీ హతమార్చేస్తారు అనే సమయంలో ఉపవాసం ఉన్నది. రాజుగారి మనస్సు మార్చింది. ఆమాను కొయ్యి మీద ఎక్కించేసింది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎస్తేరు కొరకు యూదులందరూ ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైందంట? తర్వాత ఆమె చిరకాలము జీవించి ఉండాలని యూదులందరూ ఆ రాణి కొరకు ప్రార్థన చేశారు. ఈ వచనం మధ్య చెప్తుంది, ఏది? దేశములో దినమంతయు అతని పొగడెదరు, అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు అని లేఖనం సెలవిస్తుంది. ఎప్పుడంటే చివరి ఘట్టనానికి వచ్చాం. నేనంటాను, ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆయన దృష్టికి. చెప్పాలి. ఎవరికి చెప్పాలట? ఆయన దృష్టికి నీవు అనుకూలమైన జీవితాన్ని జీవించటం ప్రయత్నం చేస్తే దేవుడు ఏదైనా నీకు అనుకూలంగా మార్చేస్తాడు. ఏదైనాను, యోగ్యత ఉన్నా యోగ్యత లేకపోయినా ఏదైనా నీకు అనుకూలంగా మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడంటే నీ మనస్సును ఆయన దృష్టికి అనుకూలంగా మలుచుకుంటే నా ప్రియ స్నేహితులారా, దేవునికి అనుకూలంగా మలుచుకోవడం తప్ప భూమి మీద మరేమీ లేదండి. ఎంత ప్రయాసపడినా, ఎంత గొప్పవారైనా, ఎంత ఏదైనా ఆయన దృష్టికి అనుకూలత లేకపోయిందనుకోండి, ఏదో రోజు నీవు సంపాదించుకున్నవన్నీ కూడా నీకు భయమును పుట్టిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, సంఘమా, సమాజమా, నన్ను ప్రేమిస్తున్న వారులారా, మీ అందరికీ నేను ఒకే మాట చెప్తున్నా. మనమందరం ఆయన దృష్టికి, పరిశుద్ధాత్మ దేవుని దృష్టికి అనుకూలమైన భావాలన్నీ సిద్ధం చేసుకుని ఉంటే తప్పనిసరిగా ఎస్తేరుకు ఎలాంటి ప్రథమ స్థానాన్ని దేవుడు ఏర్పరిచాడో ప్రారంభంలోనే, పోటీతత్వంలో కాదండి, ప్రారంభంలోనే 6 నెలలు ఉండవలసిన సమయం లేకుండా ప్రారంభంలోనే శ్రేష్టమైన భోజనం, ప్రారంభంలోనే చెప్పండి శ్రేష్టమైన వస్తువులు, ప్రారంభంలోనే శ్రేష్టమైన బంగారం, ప్రారంభంలోనే శ్రేష్టమైన స్థలం, ప్రారంభంలోనే శ్రేష్టమైన పనికత్తులు, అంతా శ్రేష్టం. ఎందుకు అంటే ఆయన దృష్టికి. చెప్పండి అందరూ, ఆయన దృష్టికి ఆమె చాలా అనుకూలంగా. నా ప్రియ స్నేహితులారా, మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సముఖంలో మనం అందరం చాలా స్పష్టంగా మనం ఎంత బాగా చేయాలన్నా సాతానుడు ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెడతానంటాడు. ఏ ఇబ్బందులు పెట్టినా దేవుడు మాత్రం నిన్ను విడవబెట్టాడు. కాబట్టి అందుకని మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు యొక్క పరిపూర్ణమైన జీవితాన్ని మనం పక్కన పెడితే ప్రారంభం చివరి చూస్తే అద్భుతం, అమోఘం. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా, మన జీవితాల్లో కూడా, మన ఆలోచనలో కూడా మనమంతా కూడా క్లియర్ కట్గా ఉండడానికి మనం ప్రయత్నాలు చేయటం మొదలు పెట్టాలి. మనం ఆయన దృష్టికి బాగా కనబడాలి. మనుషుల దృష్టిలో ఏముందండి? ఏమీ లేదు. చీర బాగుందా అని చర్చిలో కూర్చో అడిగావనుకోండి, బాగుందంటది. నీకంటే బాగా ఇంకో మన చీర చక్కటి కట్టుకొని వచ్చిందంటే ఆమె ఇంకా బాగుందంటది. బాగుంది కానీ ఆమెది ఇంకా బాగుంది అంటాడు. ప్రియ కుటుంబ బాగానే భోంచేసావా అంటే భోంచేసాను, కానీ అక్కడ ఇంకా బాగా భోంచేసాను. నిన్న కూర బాగుంది పాస్టమ్ గారు, ఈరోజు బాగుంది, ఇంకా బాగుంది నిన్నది అన్నాడు. నేను ఇడ్లీలో చట్నీ ఇంకా బాగుంది, ఈరోజు దానికంటే ఇంకా బాగుంది. అంటే మానవ దృష్టిలో తీర్పులు చెప్పాలంటే టేస్ట్లు కూడా మారిపోతూ ఉంటాయి. దేవుని దృష్టిలో తీర్పు మారదు, ప్రేమ మారదు. శాశ్వతమైన ప్రేమని దేవుడు చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనము ఆయన దృష్టికి ఆయన దృష్టికి ఎస్తేరు ఎలా అనుకూలంగా జీవించింది. ఎందుకంటే ఆయన దృష్టికి నీవేలా. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము 4వ చరణం నుండి, మరియు అతడు యూదా పర్వతములు ప్రాకారములు కట్టించి అరణ్యములు కోటలను దుర్గములను కట్టించును.
రెండో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా మందిరంలో ప్రవేశించుడు తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్యలంతటిని ప్రాకారము చేయి యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించును. దేవునికి స్తోత్రం. ఎలాగంట? యథార్థంగా ప్రవర్తించాడంట. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి యథార్థంగా జీవించటం మొదలుపెట్టాడు. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, తన తండ్రి అయిన ఉజ్జియా చర్య అంతటి ప్రకారము చేయుచు అతడు దేవునికి ఇష్టమైనట్టుగా కనబడ్డాడంట. అతని కాలములలో జనుల మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. ఎక్కడ? అతని కాలములలో. అక్కడ అన్నాడు, జనులందరూ, అమ్మా నా వైపు చూస్తాలా, జనులందరూ భయంకరమైన దుర్మార్గపు స్థితిలోకి వెళ్ళిపోయిన సందర్భంలో ఈ రాజు అయితే యోతాము రాజు అయితే జనులందరూ చెడు మార్గంలో ఉన్నారు. ఇతడు మాత్రము దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించటం కనబడ్డాడట. ప్రజలను చూసుకోలేదు ఆయన, ప్రజలను చూసుకోలేదు. యెహోవా మందిరములో ప్రవేశించుడు తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా చర్య అంతటి ప్రకారము చేయొచ్చు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. మనుషులు, అతని కాలంలో మనుషులు బాగులేరు, కానీ ఇతను మాత్రము దేవుని విడిచిపెట్టకుండా ఆయన దృష్టికి చాలా యథార్థంగా ఉన్నాడట. నా ప్రియ స్నేహితులారా, జ్ఞాపకం చేస్తా. అంటే నేను ఎందుకు ఈ రాజుని గురించి చెప్పదలుచుకున్నాను అంటే, కొద్ది నిమిషాలు మనుషుల ప్రవర్తన తీసుకోలేదు, మనుషుల ఆలోచన తీసుకోలేదు, మనుషుల యొక్క చర్యలు తీసుకోలేదు. ఉజ్జియా యొక్క చర్యలు మాత్రమే తీసుకొని దేవునికి అనుకూలంగా జీవించటం మొదలుపెట్టాడు. అంటే మనుషులు దుర్మార్గంలో ఉన్నారు. ఏ మనుషులను పాలించాలని యోతాము సిద్ధం చేసుకోబడి ఉన్నాడో ఆ మనుషులు అందరూ కూడా దుర్మార్గపు చర్యలు ప్రవర్తిస్తూ ఉన్నారు. దుర్మార్గులకు నీతిమంతుడు రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ కుటుంబమా, సంగమ, జ్ఞాపకం చేసుకోవాలి. ఒక యథార్థవంతుడిని బట్టి, ఒక యథార్థతను బట్టి, ఆయన దృష్టికి అనుకూలతను బట్టి, ఆయన దృష్టికి ఇష్టమైన దానిగా ఉండడం బట్టి ఆయన దుష్టులను మనసును లక్ష్య పెట్టకుండా యోతాము ఎక్కడికై వెళ్తే అక్కడ గొప్ప విజయమే. దేవునికి స్తోత్రం చెప్పండి. విజయమే, ఆగలే. 4వ వచనం అంటాడు, మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారములను కట్టించి ఆ అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించను. అతడు అమోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించును గనుక అమోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మనుగుల వెండిని, 10,000 కొలలు గోధుమలను, 10,000 కొలలను యావులను ఇచ్చారు. ఈ ప్రకారముగా అమోనీయులు మారు సంవత్సరమున 3వ సంవత్సరం అతనికి చెల్లించు వచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హలో, ఎవరు? యుద్ధములో విజయం ఎవరికి? ఈ రాజుగారికి. యోతాముకు యుద్ధములో విజయం. దుర్మార్గులను పాలిస్తున్నాడు, వాళ్ళని పట్టించుకోలేదు దేవుడు.
ఈయన్ని పట్టించుకున్నాడు దేవుడు. వారందరినీ చూడలేదు దేవుడు. ఇతడు ఏం చేస్తే దానికి దేవుడు ముద్ర వేస్తే వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ముద్ర వేస్తూ రావటం వలన వాడిపోయిన అమ్మోనీయులు ఏం చేశారని తెలిసిన, వాడిపోయినందుకు, రాజుగారి చేతిలో వాడిపోయినందుకు కొంత ఆస్తిని, కొంత ఐశ్వర్యాన్ని, వెండిని, గోధుమలను, యావలను ఇవ్వటమే కాకుండా మొదటి సంవత్సరం ఇచ్చారంట, రెండో సంవత్సరం ఇచ్చారంట, మూడో సంవత్సరం ఇచ్చుకుంటూ వచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, అంటే రాజ్య పరిపాలనకు లోటు లేకుండా శత్రువే తీసుకొని రావడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజ్య పరిపాలనకు లోటు లేకుండా శత్రువు సంపదను తీసుకుని వచ్చి ఇవ్వడం జరిగిందని లేఖనం సెలవిస్తున్నాయి. ఓ నా ప్రియ స్నేహితులారా, దేవుని సంగమా, శత్రువుపై నీకు విజయం వస్తుంది. శత్రువుపై నీకు విజయం వస్తుంది. ఆ విజయం మనం ఎస్తేరు జీవితంలో కూడా చూచాం. ఉరుకైలో ఏలబడవలసిన యూదులందరూ కూడా ఆ ఉరుకైని సిద్ధం చేసిన వాడినే ఏలాడదీసింది. ఎప్పుడు అంటే ఆయన దృష్టికి అనుకూలత. ప్రియ స్నేహితులారా, ఆయన దృష్టికి అనుకూలంగా మనం జీవించడం ప్రయత్నం చేస్తే నీ శత్రువును కూడా నీ మాట వినేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ శత్రువును కూడా నీ మాట వినేటట్లుగా దేవుడు చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది 6వ వచనంలో, ఇలాగు యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడిన యోతాము చేసిన ఇతర కార్యములు గూర్చి, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చి, అతడు చర్యను గూర్చి ఇశ్రాయేలీల యూదుల రాజుల గ్రంథముల్లో రాయబడి ఉండును. దేవునికి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. యూదుల రాజుల గ్రంథాలలో రాయబడినంట యుద్ధాల గురించి, అతడు చేసినదంతటిని గురించి, యథార్థంగా నడిచినందుకు. ప్రియ స్నేహితులారా, అతని చరిత్ర ఆగిపోలేదు. గ్లోరీ, 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 గ్లోరీ. అతని చరిత్ర ఆగిపోలేదు. రాజుల గ్రంథాలలో అతని చరిత్ర, యోతాము చరిత్ర దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎంత గొప్పవాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎంత శక్తిమంతుడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, ఆయన దృష్టికి అనుకూలంగా మనం నడిస్తే మన పరిస్థితులు యావత్తును దేవుడు మార్చగలడు. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులు యావత్తును కూడా దేవుడు సరి చేయగలడు. మన పరిస్థితులు యావత్తులను బాగు చేయగలడు దేవుడు. ఈరోజు మనం ఎలాగున్నాము అనేది కాదు, ఆయనతో ఎలాగున్నాము అన్నది ముఖ్యం. మనం ఎలాగున్నాము అనేది ముఖ్యం కాదు, ఆయనతో నీవు ఎలాగున్నావు. అందుకని ఈరోజు టైటిల్లో అదే పెట్టాను, ఆయన దృష్టికని పెట్టి కింద చిన్న మాట పెట్టాను, నీవేళ. ఒక హిస్టరీ క్రియేట్ చేస్తాను నీ పక్షంగా అన్నాడు. ఒక చరిత్రను నీ గురించి రాయిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఒక చరిత్రను నీ గురించి రాయిస్తా. నేను పిలుచుకున్నాను, నేను ఊరికనే విడిచిపెట్టను. నేను పిలుచుకున్నాను ఊరికనే ఏం చేయక్కర్లే. నీవు నీ కొరకు ఒక చరిత్రనే రాయిస్తా, ఒక చరిత్రకారుడుగా నిన్ను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మనము చరిత్రకారులు కావాలి. ఆమేన్. పక్కలకి మాట చెప్పండి, నీ ఒక చరిత్రకారులుగా కావాలి.
దేవునికి స్తోత్రం. నేను ఒక చరిత్రకారుడుగా కావాలి. రాబోయే తరాని సేవకులకు మోసే అబ్రహాం అనే వ్యక్తి ఒక చరిత్రకారుడు కావాలి, నా పుస్తకం కూడా చదవాలి అన్నట్లుగా నేను ఆయన దృష్టికి అనుకూలంగా ఆయన దృష్టికి అనుకూలంగా పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రసన్నత నా మీద కమ్మేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన దృష్టికి నీవు ఎలాగున్నావు? ఆయన దృష్టికి నువ్వు ఎలాగున్నావు? ఆయన దృష్టికి నువ్వు ఎలాగున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ యోతామును మనము జ్ఞాపకం చేసుకోవాలి. దుర్మార్గుల మధ్యలోనే ఉన్నాడు. ఏంటంటే దుర్మార్గులనే పాలిస్తున్నాడు. దుర్మార్గులే పాలిస్తున్నాడు కానీ ఆ దుర్మార్గులనంతటిని బట్టి యోతాముకు తీర్పు రాలే. యోతామును బట్టి దుర్మార్గులు కూడా క్షేమంగా ఉన్నారు. ఈరోజు నీ శత్రువు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయకు. నీ శత్రువు బాగుండాలని ప్రార్థన చేయి. నిన్ను బాధ పెట్టేవారు నాశనం కోరొద్దు, వారు క్షేమమును కోరు. వారే నీకు సర్వసంపదలు తీసుకొని వచ్చి నీకు ఇస్తారు. ఆ రోజు నీకు ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. తెల్లవారుజామున ఏ వ్యక్తి కొరకు అయితే మనం ప్రార్థన చేస్తున్నామో ఆయన మనసు మారాలని ఒక స్థలంలో నేను నిలబడ్డాను. దగ్గరికి పిలిచాడు, నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన ఇంకో వ్యక్తిని కలవమని చెప్పాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, ఆ వ్యక్తిని కలిశాను. ఆయన కూడా నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు కొద్ది క్షణాల్లో, కొద్ది దినాల్లో అద్భుతం దేవుడు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని సముఖంలో నా ప్రియమైన వాళ్ళారా, మనం అందరం కూడా దేవునికి అనుకూలమైన పాత్రలుగా మలచబడాలి. దేవునికి ఇష్టమైన వారిగా మలచబడాలి. అందుకని మొదటి యోహాను రాసిన పత్రిక ఆయన అన్నాడు, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు, అది మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమీ అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్ర. మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమడిగినను మనకు దొరుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, యోహాను పత్రిక భక్తుడు యోహాను చెప్తా ఉన్నాడు, మనము ఆయన దృష్టికి ఇష్టమైన వారిగా, ఇంపైన వారిగా, అనుకూలంగా జీవిస్తున్నాం కనుక మనం ఏమడిగినా దేవుడు ఇస్తాడు. స్తోత్రం. స్పష్టంగా చెప్తున్నాడండి. మనం ఏమడిగినా, మనం ఏమడిగినా ఆయన ఇస్తాడు. మనకి ఏదైనా దేవుడు సమకూరుస్తాడు. మనకి ఏది లోటు ఉండదు. యోతాము అమ్మోనీయులతో యుద్ధం చేశాడు, ఏమడగలే. యుద్ధములో వారు ఓడిపోయినందుకు వెండి, బంగారం, యావలు అన్ని తీసుకొచ్చేవారు, ఇచ్చారు ప్రజలను పోషించడానికి. ఎస్టారు లైన్లో నిలబడదంతే. ప్రారంభంలో రానిక కాదు, సిద్ధపరచబడిన తర్వాత కాదు, ముందు. రాజగృహంలో వస్త్రాలు అడగలే, రాజగృహంలో బంగారం అడగలే, రాజగృహంలో భోజనాలు అడగలే,
రాజగృహంలో పరికచ్చలు అడగలే, రాజగృహంలో శ్రేష్టమైన స్థలాన్ని అడగలే. దేవుని దృష్టికి ఇష్టమైనట్టుగా ఉంది కనుక ఆయన దృష్టికి ఆయన ఈయనతో చెప్పి అన్నీ సమకూర్చాడు. యోహాను గారు అదే చెప్తున్నాడు. యోహాను గారు అదే చెప్తున్నాడు. ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను, అంటే హృదయంలో స్పందించినా కూడా దేవుడు పనిచేయడం మొదలు పెడతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయంలో స్పందించినా దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. సంగమా, నీకు ఏది కొదువు ఉండదు, ఏది ఎక్కర ఉండదు, అన్నీ దేవుడిస్తాడు. నా దేవుడండి సృష్టికర్త. నిరాకారంగా ఉన్న దానిని ఆకారంగా చేశాడు. ఏ రూపం లేని దాన్ని, ఏ రూపం లేని వాడిని నన్ను, 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు, ముక్కు, 2 కళ్ళు, యావత్ శరీరాన్ని చేశాడు. నిరాకారముగా ఉన్న సృష్టిని ఆకారంగా మార్చాడు. ఆకాశము, భూమి, సముద్రము, నేల, చెట్లు, మొక్కలు, ప్రకృతి అంతా యావత్తును చేశాడు. ఫర్ యూ, నీ కొరకే, నా కొరకే, మన కొరకే, ఆయనకు అనుకూలంగా చేస్తే ఈ వ్యాధిని నీ ఇంటికి రాకుండా కాపాడుతాడు. నీ ద్వార బంధం మీద యేసు రక్తము రాయబడితే ఆ రక్తపు యొక్క శక్తి ఏ వ్యాధిని నీ గృహములో ప్రవేశింపకుండా చేస్తాడు. కృప కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, 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 గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ఆయన దృష్టికి యోహాను గారు చెప్పాడు, అమ్మా మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయనకి ఇష్టమైనట్లుగా మనం ఉంటే యావత్ ప్రపంచంలో దొరకనిది నీకు ఇవ్వగలిగిన వాడైన, యావత్ ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేని శ్రేష్టమైన అనుభవాన్ని, జీవితాన్ని, ప్రతిఫలాన్ని నీకు ఇవ్వగలిగిన వాడు ఆయన. మార్చబడితే, మనం మారితే, మనందరికీ తెలుసు తిండితో పస్తున్నది ఎస్తేరు అని చెప్పుకుంటాం, అవునా? రాజగృహానికి రాకముందు ఎస్తేరు గారు తిండితో పస్తుందని చెప్పుకుంటాం. ఇప్పుడు ఆవిడికి పస్తుండే పని లేదు. నాకు బంగారం కావాలని కోరుకోలేదు ఆవిడ, కానీ ఇచ్చాడు. పరికెత్తులు కావాలని కోరుకోలేదు, కానీ ఇచ్చాడు. ఒక నిరుపేదవాడిని పెళ్లి చేసుకుంటానో లేదో తెలియలేని దాని విషయంలో రాజుగారిని చేశాడు. ఇంకా చెప్పనా, ఈమె కోసం ముందు భార్యను తప్పించాడు దేవుడు. ఆమెకి గర్వం ఎక్కువైపోయింది అని రాజుగారు మనసుని కలవరు. ఇలాంటి రాణిలుంటే మన రాజ్య గౌరవం పాత దేవుడు మనకు వద్దని మంత్రులతో చెప్పించి ఈమె కోసం ఆ స్థానాన్ని దేవుడే 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 ఖాళీ చేయించాడు. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. ఆయనకు అనుకూలంగా ఉంటే ఏదైనా చేస్తాడు. ఈజ్ ఎ ట్రెమెండస్టల్ గాడ్. ఆశ్చర్యకరమైన దేవుడు ఆయన. కృప చూపుటలో ముందున్న దేవుడు ఆయన. ఈరోజు ఆయన సన్నిధిలో మనమన్నా మైండ్ సెట్ యావత్తు కూడా ఆయన వైపుకు మళ్ళించుకోవాలి. ఆయన కొరకే జీవించండి అండి, ఆయన కొరకే బ్రతకండి, ఆయనలాగా ఉండండి, ఆయన దృష్టికి అనుకూలంగా మారండి. ప్రజల దృష్టికి అనుకూలంగా మారితే ఏం లేదు, ఏమీ లేదండి, ఏమీ లేదు. ప్రజలను మెప్పించే పనులు మానేయండి, దేవునికి అనుకూలంగా మారండి.
సృష్టిలో ఏది అయినా నీకు ఇవ్వగలడు, ఏదైనా. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లుగా జాగ్రత్త పడండి. ప్రియులారా, వీటి కొరకు, ప్రియులారా, వీటి కొరకు, వేటి కొరకు, వేటి కొరకు, వీటి కొరకు, వేటి కొరకండి అమ్మా. లోకంలో భోగాల కొరక, లోకంలో సంపదల కొరక, లోకంలో ఐశ్వర్యముల కొరక, లోకంలో ఆశీర్వాదాల కొరక కాదు, 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 కాదు. పరలోక సంబంధమైన దైవ దీవెనలను అనుభవించుతున్న వాటి కొరకు. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిందారహితులుగాను కనబడి నిష్కలంకులుగాను ఆయన దృష్టికి. ఇఫ్ యు వాంట్ టు బి ఏ బ్లెస్సెడ్ టు ద నేషన్, ఒకవేళ నీవు సృష్టికి లేకపోతే ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఎస్తేరు వలె యోతాము వలె ఉండాలని కోరుకుంటున్నావా? అయితే ఆయన దృష్టికి నిందారహితుడుగాను నిష్కలంకుడుగాను కనబడాలి. ఇలా జరిగితే దేవుడు నిన్ను ఉత్తమమైన మార్గంలో నిలబెడతాడు. ఈరోజు ప్రియ స్నేహితులారా, సంఘమా, సమాజమా, we have to obey our God. మనము మన దేవునికి లోబడాలి, మనము మన దేవుణ్ణి ఆరాధించాలి, మనము మన దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. we have to do that. నా ప్రియ స్నేహితులారా, మనం జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో ఒక దృఢమైన సంకల్పన కలిగిన వారిగా ఉండాలి. లోక సంబంధమైనది మలినం అయిపోద్ది, అది మనకు అసహ్యమైపోద్ది. పరసంబంధమైనది పరిశుద్ధంగా ఉంటుంది, పరమకు తీసుకొని వెళ్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు పేతురు గారు, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టు గనుక శాంతము గలవారై. పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు కదా, ఇక్కడ అడుగుతున్నాడు, వీటి కొరకు మీరు కనిపెట్టుకొను వారు గనుక, కనిపెట్టువారు గనుక శాంతము గలవారై. హలో, మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? అమస్సు దేవునితో ఉండాలనుకుంటున్నారా తమ్ముడు? అయితే శాంతం కలిగి ఉండు, నిందారహితుడుగా ఉండు, నిష్కలంకుడుగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యు వాంట్ టు బి ఏ బ్లెస్సింగ్ టు అదర్, ఒకవేళ నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా నిలబడాలా, అయితే జాగ్రత్తగా ఉండు, శాంతంగా ఉండు, నిందారహితుడుగా ఉండు, చాలా స్పష్టంగా ఉండమని దేవుని వాక్యము పేతురు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు. హలో సంఘమా, దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నావా? శాంతంగా ఉండు. సంఘమా, నిష్కలంకంగా ఉండు. సంఘమా, నిందారహితుడుగా ఉండు, శాంతంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఎస్తేరులా నీ జీవితము అమోఘంగా మారాలా? అద్భుతంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. యోతాము రాజు వలె, దుష్టులు పాలించే రాజు వలె
ఆశీర్వాదకరంగా ఉండాలా? శాంతంగా ఉండు. ప్లీజ్ బీ ఒబే యువర్ గాడ్. లోబడు. సమయము లేదు, అసమయం లేదు, పరిగెత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లవారు 4 గంటలకు లేచాం, ప్రార్థన చేసుకున్నాం. గ్రౌండ్కి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాం, వచ్చాను. ఇదిగో ఈ సమయం మందు మీతో మాట్లాడుతున్నాను. అంటే ఇంత ప్రయాసపడుతున్న దేనికో తెలుసా? ఐ యామ్ టు బి ఏ బ్లెస్సింగ్ టు అదర్. నేను ఇతరులకు ఒక ఆశీర్వాదకరమైనట్లుగా ఉండాలి. దట్స్ ఇనఫ్. ప్రతి క్రైస్తవుడు కూడా అలాగే ఉండాలి. దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. ఆయన దృష్టికి చాలా బాగుండాలి. చెప్పాడు కదా యోతాం గురించి, రాజుల గ్రంథాలలో రాయబడ్డవని లేఖనం సెలవిస్తున్నాయి. యూదా రాజుల గ్రంథాలలో రాయబడ్డ రాజుల పిల్లలు చదువుకుంటారు ఆ గ్రంథాలు. యోతాము ఇలాగూ దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు. అన్ని యుద్ధాలలో జయమును అందుకుని అపజయము లేకుండా దేవునికి అనుకూలంగా జీవించాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని యోతామును గురించి, ఎస్తేరు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి అనేక మంది పరిశుద్ధుల గురించి స్పష్టంగా రాయబడ్డది. ఎందుకు రాయబడ్డది అంటే వారు దేవునికి, ఆయన దృష్టికి చాలా ఇష్టముగా, అనుకూలంగా ఉన్నారు. ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం. లోకాసు వార్త 20వ అధ్యాయము. లోకాసు వార్త 20వ అధ్యాయము 38వ వచనం. లోకాసు వార్త. అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ అనుకుంటున్నారు అబ్రహాము దేవా, సోని గారు, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని అనుకుంటున్నవారారా? ఇక్కడ అంటాడు ఆయన సజీవులకే దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పేవారందరికీ కాదు, సజీవులకే దేవుడు ఆయన. మృతులకు దేవుడు కాడాయన. అంటే మృతులు అంటే ఎవరు? సిస్టర్, బ్రదర్, స్నేహితులారా, మృతులంటే ఎవరు? ఆయన దృష్టికి అనుకూలంగా జీవించలేని వారు, వారు మృతులు. ఇప్పుడు యోతాము కాలంలో యోతామేమో దేవుడితో ఉన్నాడు, ప్రజలేమో నా వైపు చూడండి దుర్మార్గపు క్రియలలో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రజలేమనుకుంటున్నారు? యోతాము మేము జీవిస్తూనే ఉన్నామనుకుంటున్నారు. దేవుడు కూడా అది చెప్తున్నాడు. అందరూ జీవిస్తున్నాం అనుకుంటున్నారు అన్నాడు. అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. ఎప్పుడు కనబడుతుంది అంటే ప్రియ కుటుంబమా, దేవుని సమీపస్థులైనప్పుడు. ఎవరు మృతులు, ఎవరు పునరుద్ధానులు అని లేఖనం స్పష్టంగా చెప్తుంది. యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసుప్రభు వారిని అడుగుతున్నారు, అయ్యా అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోసే సూచించిన కదా. మోసే చెప్పాడు కదా. మోసే ఎలా మాట్లాడాడు కదా. చెప్పాడు, మోసే చెప్పాడు. ఏమని చెప్పాడు మోసే? ఏమని చెప్పాడు? మృతులు లేస్తారని చెప్పాడు. ఏ మృతులు అమ్మా? ఆయన దృష్టికి అనుకూలంగా జీవించే మృతులు లేస్తారని చెప్పాడు. వీరేమనుకుంటున్నాడు? పాపి లేస్తాడు, త్రాగుబోతుడు లేస్తాడు, దొంగ లేస్తాడు, లోకానుసారంగా అందరు లేచిపోతారని వీళ్ళు అనుకుంటున్నారు. కాదు కాదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలా. వాక్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా.
పరిశుద్ధాత్మ దేవునికి చాలా జాగ్రత్తగా అనుకూలంగా జీవించడం మొదలు పెట్టాలా. పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలమైన భావాలను తీసుకుని రావాలా. బాప్తిసం తీసుకున్నాడు ప్రతి ఒక్కడు పరలోకం వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడు. నెవర్ 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 నెవర్, ఇట్స్ నాట్ హ్యాపెన్. అది జరగదు, జరిగే ప్రసక్తి లేదు. చాలామంది గర్వంతో బ్రతుకుతున్నారు. నేను రక్షణ పొందుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుకూలంగా అయిపోయాను, నేను పరలోకంలో ఉంటాను. అందుకని చాలా బాధ వేస్తుంది. చాలామంది జీవితాలు భయంకరంగా ఉన్నాయి. వారు బోధకులుగా ఉన్నారు. భయంకరంగా వారి జీవితాలు ఉన్నాయి, వారు బోధకులుగా ఉన్నారు. వారి పిల్లలు భయంకరంగా జీవిస్తున్నారు, వారి పిల్లలు బోధకులుగా ఉన్నారు. అన్నిటికి అలవాటు అయిపోయినారు, వారు బోధకులుగా ఉన్నారు. బాధ వేస్తుంది. సో పెయిన్, చాలా బాధ వేస్తుంది. హృదయం బద్దలైపోతుంది. రోజుకు ఒక వార్త వింటూ ఉంటే చాలా భయంకరంగా ఉంది. త్రాగుబోతులు అయిపోతున్నారు, డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు. రాత్రి 12-1 గంటల వరకు భయంకరంగా తిరుగుతూ ఉన్నారు దేవుని సేవకులు, పిల్లలు. చాలా అవమానం, దేవునికి నిందలు తెచ్చేవారిగా ఉన్నాము. అలా జీవించడానికన్నా చచ్చిపోవటం మేలు. నువ్వెందుకు దేవుని పేరు పెట్టుకో భూమి మీద బతుకుతావు? వదిలి వెళ్ళిపో. నీకు ఒకటే చెప్తున్నా, ఆయన దృష్టికి చెప్పి చెప్పి వినకపోతే ఆయన చూసుకుంటాడు. కనిపించలేనిది నిన్ను భయపడుతుంది కదా, కనిపించలేనిది నిన్ను భయపడుతుంది. అనుక్షణం భయపడుతూ బ్రతుకుతున్నాం, అవును కదా. కనిపించలేనిది, అసలు ఒక కత్తి లేదు, ఒక గన్ను లేదు, ఒక బాంబు లేదు, ఒక తాడు లేదు, ఏమీ లేదు, ఒక అగ్ని లేదు, ఏమీ లేదు, నేను భయపడుతుంది. అలాంటి దుస్థితికి వెళ్ళిపోయాం కదూ. మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ మనస్సును ధ్యానంలోనికి తీసుకువెళ్ళాలి, మెడిటేషన్ చేసుకోవాలి. వై మై లైఫ్ ఈజ్, ఎందుకు నా జీవితం ఇలా ఉంది అన్న తత్వంలోనికి వెళ్ళాలి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలమైనట్లుగా మార్చబడాలి. దేవుని దృష్టికి శ్రేష్టమైన భావాలను తీసుకొని రావాలి. అతి శ్రేష్టమైన వారిగా ఉండాలి. నీ గురించి ఒక చరిత్రగా మారాలి. నేనైతే అదే ప్రయత్నం చేస్తున్నా. ఐఎమ్ బి ఏ హిస్టరీ ఫర్ ద నేషన్, ఫర్ ద అప్కమింగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. రాబోయే తర సేవకులకు ఒక మాదిరికరమైన రూపాన్ని తీర్చిదిద్దవాలి ప్రభువా అని ప్రయత్నం చేస్తున్నా, ప్రయాసపడుతున్నా, పరిగెత్తుతున్నా, పని చేస్తున్నా. అనుక్షణము దేవుడే అని నిరీక్షణతో కలిగి ఉన్నా కనుక దేవుడు ఆ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రియ కుటుంబం ఆయన దృష్టికి మనం చాలా 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 విలువైన వారిగా ఉంటే యోతామును జ్ఞాపకం చేసుకున్నాం, ఎస్తేరును జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు గారు చెప్పారు, యోహాను గారు చెప్పారు, యేసుప్రభు వారు చెప్పారు. ఇదిగో ఈ లోకంలో ఉన్న వారందరూ జీవిస్తున్నారు, కానీ అందరికీ దేవుని రాజ్యంలో ప్రవేశము లేదు. కాబట్టి దేవుని రాజ్య ప్రవేశము కొరకై నిన్ను నీవు జాగ్రత్త పరచుకోనని పేతురు చెప్పాడు. దేవుని రాజ్య ప్రవేశము కొరకై నిష్కలంకంగా ఉండు, హ్యాపీగా జీవించు. అది లేదు ఇది లేదని ఏడుపు మాని, నీకేదుందో అది కలిగి బ్రతుకు చాలు. దేవుని రాజ్యంలో ఎవరైనా వెళ్తారు. బైబిల్ గ్రంథంలో నీతిమంతులకు మాత్రమే స్థానం ఉన్నదని చెప్పిందా? ఎవరు యథార్థంగా జీవిస్తారు వారందరూ వెళ్తారు. ఆకలితో ఉన్నవాడు వెళ్ళిపోయి అబ్రహాము రమును అనుకున్నాడు.
వ్యాధిగ్రస్తుడైపోయిన లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అబ్రహాము రొమ్మున హ్యాపీగా నెమ్మదిగా జీవిస్తున్నాడని పోయిన ఆదివారం వాక్యం ధ్యానించుకున్నాం. అంటే ఏం కావాలి? హృదయం నిమ్మలంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇలాగుంటే దేవుడు నీకు ఆయన దృష్టిలో శ్రేష్టమైన ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆయుష్నిస్తాడు. మనం చదువుకున్న కీర్తన జ్ఞాపకం చేసుకుని ఈ లేఖనాలను మనం ముగించుకుందాం. 72వ సంకీర్తన 14వ చరణం 2వ లైన్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి ప్రాణము ఆయన దృష్టికి ప్రియముగా ఉండెను, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండెను. ప్రాణము అన్న దగ్గర పుట్నోస్ట్లో ఒకటి ఉంది చూడండి, వారి రక్తము. వారి రక్తము దేవుని దృష్టికి ఇష్టంగా ఉంది కనుక దేవుడు వారిని చిరంజీవి అగును అన్నాడు. స్తోత్రం. షేబా బంగారం అతనికి ఇయ్యబడును, అతని క్షేమము కొరకే జనులు నిత్యము ప్రార్థన చేద్దరు, దినమంతయు అతనిని పొగుడెదరు. దేశములో పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగును, దాని పంట లేబలోను వృక్షం వలె తాండమాడుచుండను, నేల మీద పక్షివలే పచ్చిక వలె పట్టణ స్థలాలు తేజరెలెదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగురించుచు ఉండను. అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. దేవుడని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. నీ వలే నీవు ఆయనకి లాగా ఆయన దృష్టికి అనుకూలంగా జీవిస్తే నీ వాళ్ళందరూ బాగుంటారు. పక్కలకి మాట చెప్పాలి, నీ వాళ్ళందరూ బాగుంటారు. ఆమోస్ చెప్పు, సెల్ ఫోన్తో చెప్పు, నీ వల్ల అందరూ బాగుంటారని. నీ వల్ల అందరూ బావాలి, నీ వల్ల అందరూ బాగోవాలి. నువ్వే బాగోవడం కాదు, నీ వల్ల అందరూ బాగోవాలి. యోతాము వల్ల ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ దుర్మార్గులు కూడా బాగున్నారు. ఏండి, ఎస్తేరు వలన యూదులందరూ బాగున్నారు. పేతురు వలన ఆ సంఘములో ఉన్న వారందరూ బాగున్నారు. యోహాను గారు వలన ఆ సంఘములో ఉన్న వారందరూ బాగున్నారు. యేసు ప్రభు వారి వలన మనమందరం బాగున్నాం. స్తోత్రం చెప్పండి. మనమందరం బాగున్నాము అంటే ఆయన కృప మాత్రమే, ఆయన త్యాగం మాత్రమే. మనం గొప్పతనం కాదండి, మనం గొప్పవాళ్ళం అని కాదు, మనం పాపులము. మన మనస్సు పాపముతో ఉన్నవి, మన తలంపులు పాపములో ఉన్నవి, మన ఆలోచనలు పాపంలో ఉన్నవి, మన ఉద్దేశాలని పాపంలోనే ఉన్నవి. ఈ పాపంలో ఉన్నవాడు పరిశుద్ధుడైపోయాడు. పరమ తండ్రి రక్తము మనలను పరిశుద్ధులుగా మార్చింది. అందుకని ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, ప్రియముగాను, నిందారహితులుగాను, యథార్థంగా గాను కనబడితే నీ వలన ప్రజలందరూ బాగుంటారు. నువ్వు బాగోవడం కాదు, ప్రజలందరూ బాగుంటారు. అలాంటి జీవితం, అలాంటి సమర్పణ ఓ క్రైస్తవుడా నీ ఉండాలి, నీ ఉండాలి. ప్లీజ్ చేంజ్ యువర్ లైఫ్. దయచేసి మీ జీవితాలను ఆయన దృష్టికి అనుకూలంగా మార్చుకోండి. మీ బ్రతుకులు ఆయన దృష్టికి అనుకూలంగా మార్చుకోనండి. ఆయనకు అనుకూలంగా మారండి. సమయం లేదు, దేవునికి ఇష్టలుగా మారండి. సమయం లేదు, అసమయం లేదు, దేవుని సన్నిధిలో నిలబడండి. దేవుని కొరకే మీ జీవితాలను సమర్పణ యాగంగా చేసుకొనండి.
సిస్టర్, బ్రదర్ అందరూ కూడా ఆయన దృష్టికి ఈరోజు మిమ్మల్ని మీరు సమర్పించుకొని దేవుని సన్నిధిలోనికి రండి. వాక్యం సెలవిస్తుంది, చిరకాల జీవితం నీకు దొరుకుద్దని వాక్యం సెలవిస్తుంది. చిరకాలం శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకే ఉంటాయి. యోతాముకు శ్రేష్టమైనవి పంపించారు. అమ్మోనీయులు రాజు శ్రేష్టమైన ఆశీర్వాదాలు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వారు పంపిస్తూ 1 సంవత్సరం కాదు, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు. ఎస్తేరుకు ఆ రాజ్య అంతఃపురంలో మనం చదువుకున్న భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వస్తువులు రాజగృహంలోంచి వచ్చాయి, ఆహారము రాజగృహంలోంచి వచ్చింది. ఎస్తేరు రాణి కాకముందే ప్రారంభంలోనే వస్త్రాలు రాజగృహంలోంచి వచ్చాయి, పనికత్తులు రాజగృహంలోంచి వచ్చారు. అంతేకాదు శ్రేష్టమైన స్థలాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. నీకన్నీ ఇస్తాడు. ఎస్తేరును దీవించిన దేవుడే నా దేవుడు. యోతాముకు తోడై ఉన్న దేవుడే నా దేవుడు. నా దేవుడు నీకును తోడై ఉంటాడని లేఖనం ద్వారా, నేటి వర్తమానం ద్వారా ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటే హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన. నీవు లేనిదే నేను లేను, నీ కృప లేనిదే జీవించలేను. నీవు లేనిదే నేను లేను, నీ కృప లేనిదే జీవించలేను. యేసయ్యా కృపామయుడా, యేసయ్యా దయామయుడా. చెప్పాలి. యేసయ్యా కృపామయుడా, యేసయ్యా దయామయుడా. మరొకసారి. నీవు లేనిదే నేను లేను, నీ కృప లేనిదే జీవించలేను. నీవు లేనిదే నేను లేను, నీ కృప లేనిదే జీవించలేను. యేసయ్యా కృపామయుడా, దయా. యేసయ్యా కృపామయుడా, యేసయ్యా దయామయుడా. కృపగల దేవా కృపామయుడా, మహిమ ఘనత దేవా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమగల మా యేసు, ఇదిగో నీ సన్నిధానములో నిత్యము ప్రతిఫలింపబడే వారిగా, నీ దృష్టికి శాంతము కలిగిన వారిగా, నిందారహితులుగా జాగ్రత్తగా ఉండమని చెప్పావు రాజా. నీ కృప కొరకై వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నీ పాదాలు చెంతకు చేరి ప్రార్థిస్తున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితం నీ దృష్టికి శాంతము గలవారై, నిందారహితుల వలె జీవించే కృప దయచేయండి నాయన. ఈరోజు
నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యముతో ఉదక స్నానము జరిపించండి. నీ అభిషేకం పొర్లి పారునుగాక. నీ ఆశీర్వాదం నింపబడునుగాక. నీ కృప విస్తరింపబడునుగాక. రాజా, నీ కొందనాలయ్యా. నీ కృప దయచేయండి ఆయన. అందరిలో నీ సన్నిధి ఉంచండి. వాక్యం విన్న బిడలందరినీ ఓ రాబ్లాక చంద్రియా బాబా పరిశుద్ధాత్మ దేవుడా నీవలే సిద్ధం చేయండి. నీ రాజ్యము కొరకే సిద్ధం చేయండి. ఓ నీ ఆత్మను సిద్ధము చేయండి. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని పరికే ప్రతి ఒక్కరిని నీ రాజ్యములో నిలబడడానికి సిద్ధము చేయండి. ఓ రిబాల్ కషందరి బాబా బాబా బాబా. ఓ నాదా రాజా, నీకు వందనాలు. నీ సన్నిధిలో సిద్ధం చేయండి రాజా. హల్లెలూయా. యేసయ్యా రాజా, నా సంఘాన్ని సిద్ధం చేయండి ప్రభువా. ఈ లైవ్ వాక్యం వింటున్న వారందరినీ సిద్ధం చేయండి నాయన. అందరినీ కడగండి, పరిశుద్ధపరచండి, కృప చూపించండి, అద్భుతం చేయండి, కార్యం చేయమని. మహిమ మీరు పొందుకో. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు నాతో మాట్లాడించిన మాటలను బట్టి వందనాలు ప్రభు. ప్రజలతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలయ్యా. అందరినీ ఒక్కటి చేయండి ప్రభు. నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఈ భయంకరమైన మహమ్మారి నుండి వారి నుండి తప్పించండి అయ్యా. కృప చూపించి నడిపించి మేలు చేయమని. ఇదిగో ప్రభువా, మా సంఘానికి ఆటంకంగా ఆ రాజుతో మీరు మాట్లాడండి. ఆయన మనస్సు మార్చండి, ఆయన ఆలోచనలు మార్చండి, ఆయన ఉద్దేశాలు మార్చండి. కృప చూపించి నడిపించి. శక్తి కలిగిన దేవా, నీ మహిమ అందరిపై ఉంచమని. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ సర్వశక్తుడకు యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమేంచి, సెలువు రక్తమేంచి, ప్రభు యేసు రక్తం సంపూర్ణం. అపవాది క్రియలకు అనంత నాశనం అపజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ, కృప సర్వదా మనందరికీ తోడయుండి నడిపించి ఆదరించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వాక్యాన్ని వినండి, షేర్ చేయండి, దేవుని నామాన్ని మహిమపరచండి.